వైర్ ఫ్రేమ్స్‌ని ఎలా డిజైన్ చేయాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. మీరు ఈ యొక్క వైర్ ఫ్రేమ్ చూడాలి అని అనుకుంటే కామెంట్ వైర్ ఫ్రేమ్. ఐ విల్ సెండ్ యూ ద ఫిగ్మా లింక్. మనం ప్రీవియస్‌గా రీలిమ్‌లో ప్రాంప్ట్ ఇచ్చి జనరేట్ చేసాము. సో, అక్కడ ఆల్రెడీ వైర్ ఫ్రేమ్స్ వచ్చినాయి. సో, వాటిని కాపీ చేసి ఫిగ్మాలో పేస్ట్ చేస్తాను. వైర్ ఫ్రేమ్స్ ఆల్రెడీ ఫిగ్మా కమ్యూనిటీలో ఉంటాయి అండ్ సమ్ ప్లగిన్స్ ఉన్నాయి. అవి యూజ్ చేసి అయినా సరే జనరేట్ చేయొచ్చు. ప్రాంప్ట్ ఇచ్చి లవబుల్ అండ్ క్లౌడ్‌లో జనరేట్ చేసిన వెబ్‌సైట్స్ ఉన్నాయి. అండ్ యాస్ వెల్ యాస్ మనం గ్యాదర్ చేసిన కాంపిటీటర్ వెబ్‌సైట్స్ ఉన్నాయి. సో, ఈ వెబ్‌సైట్ యొక్క మొత్తం స్క్రీన్ షాట్స్‌ని నేను ఫిగ్మాలో పేస్ట్ చేశాను. సో, వీటన్నిటిని బేస్ చేసుకొని మనం ఐడెంటిఫై చేసిన పెయిన్ పాయింట్స్‌ని సాల్వ్ చేస్తూ డిజిటల్ వైర్ ఫ్రేమ్స్ అనే దాన్ని మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఫిగ్మాలో చూస్తున్నారు కదా! నేను ఐడెంటిఫై చేసిన ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్స్‌ని డిజైన్‌లో ఆల్రెడీ చూపించేశాను. డిజిటల్ వైర్ ఫ్రేమ్స్ ఏంటి అనంటే క్లయింట్ మల్టిపుల్ చేంజెస్ అడుగుతాడు. సో, ఆ టైంలో ఏంటి అనంటే మనం డైరెక్ట్‌గా ఇక్కడనే మల్టిపుల్ చేంజెస్ చేసేసి వీటిని ఫైనలైజేషన్ అయిపోయిన తర్వాత డైరెక్ట్‌గా మనం విజువల్ డిజైన్స్‌లోకి తీసుకెళ్ళి కలర్స్ అండ్ ఇమేజెస్, ఐకాన్స్ మొత్తం ఎవ్రీథింగ్ యాడ్ చేసేయొచ్చు.